ఈవీ చార్జర్లు పాడైపోతున్నాయి. అసలు నిన్నటిదాకా బాగా పనిచేసింది. ఇవాళ ఉదయం నుంచి ఎందుకో పని చేయట్లేదు. ఇలాగా ఈ వేసవి కాలంలో ఎన్నో ఈవీ స్కూటర్ల ఓనర్ల నుంచి, కార్ ఓనర్ల నుంచి ఎన్నో కంప్లైంట్స్ వింటున్నా. అసలు ఈవీ చార్జర్లు ఎందుకు పాడవుతాయి? అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అనే దాని గురించి ఇవాళ క్షుణ్ణంగా మాట్లాడదాం. స్పార్క్ చూసారా ఇక్కడ? ఇది ఒక చార్జర్‌ని లైవ్ సాకెట్‌కి అంటే స్విచ్ ఆన్‌లో ఉండి పవర్ సప్లై అవుతూ ఉన్న సాకెట్‌లో డైరెక్ట్‌గా చార్జర్ పెడితే ఇలాగ స్పార్క్ వస్తుంది. దీన్ని ఎంతో మంది ఇగ్నోర్ చేస్తారు. ప్రతి చార్జర్ ఇటువంటి స్పార్క్స్‌ని హ్యాండిల్ చేసే విధంగానే డిజైన్ చేస్తారు. అయితే కాలక్రమేణా అన్‌స్టేబుల్ వోల్టేజ్ వల్ల, పాతబడిన వైరింగ్ వల్ల అండ్ ఈ పవర్ గ్రిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ చార్జర్ మీద, చార్జర్‌లో ఉండే కాంపోనెంట్స్ మీద ఎలక్ట్రికల్ స్ట్రెస్ పడి చార్జర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. అసలు ఈ స్పార్క్ అనేది ఎందుకు వస్తుంది? బేసిక్‌గా ప్రతి చార్జర్ లోపల ఒక కెపాసిటర్ ఉంటుంది. కెపాసిటర్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఒక ఎలక్ట్రికల్ షాక్ అబ్జార్బర్ అని చెప్పుకోవచ్చు. అంటే మన సస్పెన్షన్ లాంటిది. కరెంట్‌లో, లోడ్‌లో ఎన్ని ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కెపాసిటర్ దాన్ని తీసుకొని ఒక స్టేబుల్ కరెంట్ సప్లై ఇస్తుంది చార్జర్‌కి, ఈవీ బ్యాటరీకి చార్జ్ అయ్యే ప్రాసెస్‌లో. ఛార్జింగ్ అయిపోయినాక మీరు స్విచ్ ఆఫ్ చేశాక కరెంట్ మొత్తం బ్యాటరీలోకి వెళ్ళిపోయి చార్జ్ అయిపోయినాక కెపాసిటర్‌లో కరెంట్ జీరోకి వచ్చేస్తుంది. వోల్టేజ్ కూడా జీరోకి వచ్చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం స్కూటర్‌ని ఛార్జింగ్‌కి ప్లగ్ చేసి ఆన్ చేసినప్పుడు రెగ్యులర్ హౌస్ హోల్డ్ వోల్టేజ్ ఆఫ్ 240 వోల్ట్స్ అప్లై అవుతుంది. కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు 0 వోల్టేజ్, ఆన్ చేసిన వెంటనే 240 వోల్ట్స్. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్‌లో భారీ వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల ఉంటే కరెంట్ ఫ్లో అవుతుంది. అంత భారీ వోల్టేజ్ డిఫరెన్స్ వల్ల ఫర్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ కరెంట్ ఎక్కువ డ్రా చేసుకుంటుంది. దాన్ని ఇన్ రష్ కరెంట్ అంటారు. ఆ ఇన్ రష్ కరెంట్ వల్ల ఒక ఎలక్ట్రికల్ ఆర్సింగ్ అవుతుంది. అదే ఈ స్పార్కింగ్. ఇటువంటి స్పార్క్స్‌ని అవాయిడ్ చేసే సింపుల్ పద్ధతి ఆన్ చేసిన ప్లగ్ పాయింట్‌లో చార్జర్ పెట్టే బదులు చార్జర్ పెట్టే ముందు ఆఫ్ చేసి, ప్లగ్ చేసి అప్పుడు ఆన్ చేస్తే ఇటువంటి స్పార్క్‌ని సిగ్నిఫికెంట్‌గా తగ్గించవచ్చు. కానీ ఈ స్పార్క్స్ అనేది సమస్యలో ఒక చిన్న భాగం మాత్రమే. అసలు సమస్య మన భారతీయ ఇళ్లలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, పవర్ ఫ్లక్చుయేషన్స్, మాటిమాటికి పవర్ కట్ అవ్వడం, కరెంట్ పోతూ వస్తూ ఉండడం, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, ఆ గ్రిడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అత్యధికంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎస్పెషల్లీ వేసవి కాలంలో, వర్షాకాలంలో అయ్యే ఆస్కారం ఉంటుంది కనుక ఆ సమయంలోనే ఎక్కువ మందికి ఈవీ చార్జర్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇది సెకండ్ ప్రాబ్లమ్. అయితే మీరు ప్రతిరోజు మీ ఏరియాలో పవర్ కట్ ఉందా లేదా? ఎంత ఫ్రీక్వెంట్‌గా ఆ గ్రిడ్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంది? కేబుల్ క్వాలిటీ ఎలా ఉంది? వోల్టేజ్ పైకి కిందకి వెళ్తా ఉందా? ఇవన్నీ మీరు చూస్తూ కూర్చోలేరు. కనుక సొల్యూషన్ సింపుల్‌గా ఉండాలి. ప్రొటెక్టివ్ లేయర్ ఇవ్వాలి ఫర్ యువర్ చార్జర్. ఎప్పుడు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చినా దాన్ని ఒకటి తీసేసుకొని చార్జర్‌ని కాపాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ పైనుండే స్క్రీన్ గార్డ్ వంటిది. ఫోన్ ఎప్పుడు పడుతుందో తెలీదు. కానీ ఎప్పుడు పడినా స్క్రీన్ గార్డ్ ఆ డ్యామేజ్ తీసేసుకొని ఫోన్‌ని కాపాడేటట్టుగా. ఇది ఆంపాల్ట్ సేఫ్ పాయింట్. ఇది ఈవీ ఛార్జింగ్ వేళ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికనే స్పెసిఫిక్‌గా డిజైన్ చేయబడింది. నేను దీంతో నా ఏథర్ స్కూటర్‌ని ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాను. అయితే అంతేకాకుండా దీన్ని నేను ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని అసలు లోపల ఏముందా అని చెప్పి స్క్రూస్ మొత్తం విప్పి చూశాను. లోపల ఒక ఎంసీబీ ఉంటుంది. ఒక మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, ఒక ఎంఓవి, ఒక మెటల్ ఆక్సైడ్ వారిస్టర్. వీటి రెండిటికి చాలా స్పెసిఫిక్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎంసీబీ ఏం చేస్తుందంటే ఎప్పుడన్నా మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కరెంట్ ఫ్లక్చుయేషన్స్ అయినా అది ఒక డేంజరస్ స్థాయికి వెళ్ళి చార్జర్‌ని డ్యామేజ్ అవ్వచ్చు అనే స్థాయికి వెళితే సర్క్యూట్‌ని కట్ చేస్తుంది, షార్ట్ చేసి ట్రిప్ చేస్తుంది. తద్వారా చార్జర్‌ని కాపాడుతుంది. ఆ మెటల్ ఆక్సైడ్ వారిస్టర్ అనేదేంటంటే ఎప్పుడన్నా వోల్టేజ్ స్పైక్స్ వచ్చినప్పుడు ఇలాగ మాటిమాటికి పవర్ పోయి వస్తుంది అన్నప్పుడు లేదా ఒక థండర్ వచ్చి వోల్టేజ్ స్పైక్ వచ్చింది అన్నప్పుడు ఆ ఎక్స్ట్రా వోల్టేజ్ స్పైక్‌ని ఈ ఎంఓవి అనేది తీసేసుకొని చార్జర్ దాకా చేరకుండా ఆపుతుంది. సో బేసిక్‌గా ఎంఓవి తనని తాను సాక్రిఫైస్ చేస్తూ ఈవీ చార్జర్‌ని కాపాడుతుందన్నమాట. సో బేసిక్‌గా మీ ఏరియాలో గనక ఇటువంటి పవర్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. మాటిమాటికి ఇటువంటి స్పైక్స్ వస్తూ ఉంటాయి అన్నప్పుడు ఎంఓవి ఒక 2-3 ఇయర్స్ బాగా పనిచేస్తుంది. అదే మీరు సిటీలో ఉంటున్నారు, ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ చాలా రేర్‌గా వస్తుంది అన్న వాళ్ళకి 5-6 ఇయర్స్ దాకా కూడా పనిచేయవచ్చు. ఆ తర్వాత ఒక లైట్ బల్బ్ లాగా ఒకరోజు ఎంఓవి ఆ కెపాసిటీ అయిపోయినాక ఒకరోజు పనిచేయడం ఆగిపోతుంది. ఆ వేళ ఇది ట్రిప్ అయిపోతుంది, ఛార్జింగ్ అవ్వదు. అది ఒక సంకేతం. ఎంఓవి టైం అయిపోయింది, రీప్లేస్ చేసే టైం వచ్చింది అని చెప్పి. అండ్ దిస్ సేఫ్ పాయింట్
2 వేరియంట్స్‌లో వస్తుంది. ఒక 6 యాంప్‌ది ఫర్ ఈవీ స్కూటర్ ఛార్జింగ్ అండ్ లైట్ వెయిట్ ఛార్జింగ్‌కి అండ్ 16 యాంప్ ఒక ఈవీ కార్ ఛార్జింగ్‌కి, ఆటో రిక్షా ఛార్జింగ్‌కి కాస్త హెవీ యూజ్ పర్పసెస్ కోసం. అయితే నేను అప్పుడప్పుడు కొంతమందిని చూసాను. 6 యాంప్స్ టు 16 యాంప్ కన్వర్టర్ ప్లగ్ వాడి స్కూటర్‌ని ఛార్జింగ్ పెడతా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇవన్నీ కూడా స్పెసిఫిక్‌గా కరెంట్ యూసేజ్‌కి, ఆ వోల్టేజ్ యూసేజ్‌కి తగినట్టుగా డిజైన్ చేయబడింది. దీస్ కన్వర్టర్స్ ఆ ప్రాసెస్‌ని కాస్త తికమక చేస్తూ, ఆ స్మూత్ దాన్ని కాస్త డిస్టర్బ్ చేస్తుంది. సో, ద బెస్ట్ ఏంటంటే ఆ కన్వర్టర్స్ లేకుండా ఇది వాడండి. అంతా సరే గాని ఈవీ స్కూటర్ ఆర్ ఈవీ కార్ ఛార్జింగ్ గురించి ఇంట్లో ఇంత ఆలోచించాలా అంటే ఇట్స్ ఓకే. ఆలోచించాలి. ఎందుకంటే ఈవీ కొనే ముందర మీ ఇంట్లో ఉండే బిగ్గెస్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ బహుశా ఏసీ ఉండొచ్చు. అయితే అది కంటిన్యూయస్ కరెంట్ డ్రా చేసుకోదు. కండెన్సర్ తగ్గట్టు కాసేపు రూమ్‌ని కూల్ చేస్తుంది, ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అవుతుంది. ఇలాగా ఆన్ అండ్ ఆఫ్‌లో పనిచేస్తుంది. ఈవీ బహుశా ఫస్ట్ వెహికల్ మీ ఇంట్లో కంటిన్యూయస్ కరెంట్ డ్రా చేసుకుంటూ ఉండే వెహికల్స్‌లో ఆర్ అప్లయన్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ స్కూటర్ 80% దాకా డిపెండింగ్ అపాన్ ద స్కూటర్ అండ్ ద చార్జర్ 3-4 అవర్స్ ఆర్ 5-6 అవర్స్ కాన్స్టెంట్‌గా ఒకటే కరెంట్ డ్రా చేస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి సింపుల్ సొల్యూషన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా ఉపయోగకరం. అండ్ ఇది వాడటం కూడా చాలా సులువు. మనం రెగ్యులర్ లాగానే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అయితే దీనితో ఛార్జింగ్ పెట్టుకోవాలి. సింపుల్. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం నేను చాలా ఇళ్లలో నా రేంజ్ టెస్ట్‌లో, లాంగ్ రైడ్స్‌లో అబ్జర్వ్ చేసింది ఎంతోమంది ఇళ్లలో ఉండే సాకెట్లు గానీ, ఆ వైరింగ్ గానీ ఈవీకి తగినట్టుగా సూటబుల్‌గా ఉండేవి కాదు. అండ్ ఫెయిర్ ఎనఫ్. ఎందుకంటే ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ సాకెట్లు పెట్టుకున్నప్పుడు ఎప్పుడో 2025-6లో ఈవీ స్కూటర్ వస్తుంది, కొంటాను అని ఊహించి ఎవరు కొనరు, కట్టుకోరు కనుక ఫర్ థాట్ డే వైస్ పర్చేస్, వైస్ ఇన్వెస్ట్‌మెంట్. అయితే ఆ కేబుల్ అండ్ వైరింగ్ అండ్ సాకెట్ పాతది అవ్వడం మూలన కాలక్రమేణా మీరు ఛార్జింగ్ పెడుతూ పెడుతూ ఆ కేబుల్ వేడెక్కడం, సాకెట్ మెల్ట్ అవ్వడం, లూజ్ కాంటాక్ట్స్ అయిపోవడం, తద్వారా స్పార్క్స్ రావడం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈవీ ఛార్జర్‌ని డ్యామేజ్ చేయవచ్చు. అందుకే ఈవీ కొంటే ఆ ఈవీ ఛార్జింగ్ కోసరమనే ఒక సాకెట్‌ని సెపరేట్‌గా ఫిక్స్ చేసుకోండి. నేను నా పార్కింగ్‌లో ఉంచుకున్నట్టుగా. దానికి తోడు ఈ యాంపాల్ట్ సేఫ్ పాయింట్‌లో కస్టమ్ ఇండస్ట్రియల్ మేడ్ సాకెట్ విత్ కాపర్ కాంటాక్ట్స్ అండ్ 16 యాంప్ వేరియంట్‌లో ఇండస్ట్రియల్ గ్రేడ్ సాకెట్ విత్ బెరిలియం కాపర్ కాంటాక్ట్స్‌తో వస్తుంది. ఇవి 2 కూడా ఆ యూజ్ కేస్ తగినట్టుగా కాంటాక్ట్ పెంచుతూ, ఓవర్ హీటింగ్ తగ్గిస్తూ, ఛార్జర్‌ని సేఫ్‌గా ఉంచే దిశగా చేసిన విషయాలన్నమాట. ఇవాల్టి వీడియో కాస్త టెక్నికల్‌గా మారింది. కానీ ఉపయోగకరమైన వీడియో, ఇంపార్టెంట్ వీడియో, ఎస్పెషల్లీ ఈవీ ఛార్జర్‌లు డ్యామేజ్ అవుతున్న వేళ ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అని చెప్పి నేను టెస్ట్ చేసి చెప్తున్న ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్‌ని మీరు ట్రై చేసుకోవాలి అంటే ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ లింక్స్ మీ కింద డిస్క్రిప్షన్‌లో దొరుకుతుంది. అండ్ ఈ వీడియో గురించి, ఈ ప్రోడక్ట్ గురించి మీకు అనిపిస్తుందో కామెంట్స్‌లో తెలియజేయండి.